రాయల కాలంలో రాచపల్లి అనే గ్రామం పాడి పంటలతో కళకళలాడుతూ ఉండేది. గ్రామస్థులు అందరూ కలిసిమెలిసి సంతోషంగా జీవించేవారు. కాని కాలక్రమేణా వారు పరస్పరం దూరమయ్యారు. ఒక్కొక్కరూ తమ తమ ప్రయోజనాల కోసం మాత్రమే జీవించడం ప్రారంభించారు. దాని ఫలితంగా గ్రామంలో అనేక సమస్యలు పెరుగుతూ వచ్చాయి. రోగాలు పెరిగాయి, పరిసరాలు మురికిగా మారాయి. ఆ గ్రామంలో నందనుడు అనే విద్యావంతుడైన యువకుడుండేవాడు. తన గ్రామం మళ్లీ అభివృద్ధి చెందాలని అతనెప్పుడూ కోరుకునేవాడు. గ్రామాన్ని శుభ్రంగా ఉంచుకోవాలని నందనుడు పెద్దలకు చెప్పేవాడు. వర్షపు నీటిని నిల్వ చేసుకోవాలని, చెరువును బాగుచేసుకోవాలని కూడా సూచించాడు. కాని గ్రామస్థులు అతని మాటలను పట్టించుకోలేదు. దాంతో నందనుడు చాలా బాధపడ్డాడు. తన బాధను అతను తన ప్రాణస్నేహితుడు గోవిందుతో పంచుకునేవాడు. ఆ గ్రామంలో లక్ష్మీ చెన్నకేశవస్వామి ఆలయం చాలా ప్రసిద్ధి పొందింది. ప్రతి సంవత్సరం అక్కడ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిపేవారు. ఆ ఉత్సవాలకు పరమానందస్వామిని ప్రత్యేకంగా ఆహ్వానించేవారు. ఆ సంవత్సరం కూడా స్వామి గ్రామానికి వచ్చారు. ఆధ్యాత్మిక ఉపన్యాసం ముగిసిన తర్వాత స్వామి ఒక మాటన్నారు. మీకు కొన్ని లౌకిక విషయాలు చెప్పాలి. మీరు ఆచరిస్తేనే చెబుతాను అన్నారు. గ్రామస్థులందరూ ఆనందంగా తలూపారు. అప్పుడు స్వామి గ్రామంలోని సమస్యలన్నింటినీ వివరంగా చెప్పారు. రహదారులను, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. గ్రామ చెరువును శుభ్రపరిచి నీటిని నిల్వ చెయ్యాలని చెప్పారు. పాఠశాలను మెరుగుపరచాలని, వైద్య సదుపాయాలు ఏర్పాటు చెయ్యాలని సూచించారు. ఈ పనుల కోసం గ్రామ పెద్దలను ఎంపిక చెయ్యమన్నారు. తర్వాతి బ్రహ్మోత్సవాల వరకు అన్ని పనులు పూర్తవ్వాలని చెప్పారు. గ్రామస్థులందరూ ఆనందంగా అంగీకరించారు. స్వామి వెళ్లిన తర్వాత గ్రామస్థులు పనులను ప్రారంభించారు. కొన్ని నెలల్లోని గ్రామం పూర్తిగా మారిపోయింది. రోడ్లు శుభ్రంగా మారాయి, చెరువు బాగుపడింది, ప్రజలు ఆరోగ్యంగా సంతోషంగా జీవించడం ప్రారంభించారు. ఒకరోజు నందనుడు, గోవిందు మళ్లీ కలుసుకున్నారు. నీ కల నెరవేరింది నందనా అని గోవిందు నవ్వుతూ అన్నాడు. కాని ఒక విషయం నాకు ఆశ్చర్యంగా ఉంది అన్నాడు నందనుడు. నేను చెప్పినప్పుడు ఎవరూ వినలేదు, కాని స్వామి చెప్పగానే అందరూ చేశారు. అప్పుడు గోవిందు చిరునవ్వుతో ఒక నిజం చెప్పాడు. మనవాళ్లు చెప్పిన మాటలను చాలాసార్లు పట్టించుకోరు, కాని అదే మాటను ఒక గౌరవనీయ వ్యక్తి చెబితే అందరూ వింటారు. నిజానికి స్వామి చెప్పినవన్నీ నీ ఆలోచనలే. ఉత్సవాలకు ముందు నేనాయన ఆశ్రమానికి వెళ్ళి నీ ఆలోచనలన్నీ చెప్పాను. స్వామి నవ్వుతూ నేను చూసుకుంటాను అన్నారు. నీతి. మనవాళ్లు చెప్పిన మాటలకు కొన్నిసార్లు విలువ ఇవ్వం, కాని మంచి ఆలోచన ఎవరైనా చెప్పినా అది మంచిదే. మరిన్ని మంచి కథల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.